నమస్తే, నేను విజయారెడ్డి. పార్లమెంట్ ఎలక్షన్స్ చాలా వాడివేడిగా ఎండలు ఎంతైతే హాట్గా ఉన్నాయో ఎలక్షన్ హీటింగ్ అంతా కూడా చాలా హీట్ని క్రియేట్ చేస్తుందని చెప్పాలి. సో మొత్తానికి తెలంగాణలో ఉన్న 17 నియోజకవర్గాలలో ఒకవైపు కాంగ్రెస్ 12 నుంచి 14 అంటారు, లేదంటే 14 నుంచి 17 సీట్లు మేమే గెలుస్తున్నామని చెప్తారు. అయితే అనూహ్యంగా జరిగిన పరిణామాలు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ప్రజల్లో ఒక కొంత ఏహ్యభావం వచ్చింది. అసలు మాకు హామీ ఇచ్చి నెరవేర్చలేదు. ఈ రకంగా ఏఐసిసికి ఇచ్చిన అంటే సునీల్ కనుగోలు రిపోర్టే 5 సీట్లు గెలవడమే చాలా కష్టమైందని చెప్తున్న నేపథ్యంలో, సో బీఆర్ఎస్ అసలు లేదు అనుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఉనికి కూడా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎంపీ ఎన్ని సీట్లు గెలవబోతున్నారు, అసలు నిజామాబాద్లో ఈ పసుపు బోర్డు ప్రత్యేకత ఏంది, ఆ పసుపు బోర్డు గురించి వ్యతిరేకంగా అప్పుడు రైతులు వందల సంఖ్యలో నామినేషన్లు కూడా వేశారు. సో అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంది అసలు ఇక్కడ పార్లమెంటు మొత్తం చూసుకుంటే ఎవరు గెలవబోతున్నారు అనే విషయాలన్నింటినీ కూడా మనకి ఇక్కడైనా బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. మొత్తం ఎండలు అట్లనే ఉన్నాయి, అసలు మీకు ఎట్లుందో తెలియదు కానీ ప్రజల్లో అంటే తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో చాలా హాట్గా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ముందు చూసుకుందాం, 12 నుంచి 14 అన్నారు, 14 నుంచి 17 సీట్లు కూడా గెలుస్తామన్నారు. మరొక వైపు మేమేం తక్కువ, మేము కూడా అన్నే సీట్లు గెలుస్తామని బీజేపీ అంటుంది. కొంచెమేంది భారీగానే కొంచెం దిగ్బంధనం చేసిరు బీఆర్ఎస్ పార్టీని, అటు కేసీఆర్ని. కానీ ఆయన పెద్ద బయటికి రావడంతో అనూహ్యంగా మళ్ళీ పుంజుకున్న వ్యవహారము 2 సీట్ల నుంచి 6 అంటున్నారు, 7 అంటున్నారు, అంతవరకు వచ్చింది. అంటే బిగ్ ఫైట్ ఇవ్వబోతున్నారు. ఎన్ని గెలుస్తారనే విషయాలు పక్కన పెడితే ఎట్లా ఉంది మన నిజామాబాద్ చూసుకుంటే, అంటే త్రిముఖ పోరు ఉండబోతుందా, ద్విముఖ పోరు ఉండబోతుందా? ఎట్లా ఉందంటే నిజామాబాద్ జిల్లాలో 3 పార్టీలు బాగా ఒకరికొకరు పోటీ పడి కంటెస్ట్ చేస్తున్నాం మేము. అంటే వాళ్ళలో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు బీజేపీ అరవింద్ ధర్మపురి ఉన్నాడు, ఇప్పుడు ఆయన ప్రస్తుతం ఎంపీ ఉన్నాడు. ఆయన కేంద్రంలో ప్రభుత్వం ఉంది, వాళ్ళకు ఉంటే నమ్మకం ఏంటంటే గట్టి నమ్మకం, మేము కూడా గెలుస్తాం అనేది. రెండవది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ జీవన్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళకి మా ప్రభుత్వం స్టేట్లో కాబట్టి మేము కూడా గెలుస్తాం అనుకుంటారు వాళ్ళు. కానీ వీళ్ళిద్దరు గ్రహించింది ఏంటంటే విషయము, ఎవరైతే బీజేపీ ఎంపీ క్యాండిడేట్ ఉన్నాడో, ఆల్రెడీ ఎంపీ ఆయన 5 సంవత్సరాల క్రితం ఆయన కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన హామీ ఏదైతుందో పాస్పోర్ట్ తీసుకొస్తా 5 రోజుల్లో అని చెప్పిండు. 6 నెలలైనా 5 సంవత్సరాలైనా తీసుకురాలేకపోయినది. ఒకటి కాదు, 2 కాదు, చాలా మాటలు మాట్లాడిన ఆయన. ఈ పార్లమెంటరీ కాన్ఫరెన్స్లో దాదాపుగా కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, నిజాం షుగర్ ఫ్యాక్టరీ 2 ఉన్నాయి బ్రాంచ్లు. ఒకటి బోధనలో ఉంది, ఇంకోటేమో ముత్తంపేటలో ఉంది, ఎన్సీఎస్ ఏమో నిజామాబాద్లో ఉంది. నేను ఏమన్నాడేటప్పుడు వాగ్దానం చేసేటప్పుడు, నేను పసుపు తీసుకొస్తా, ప్రజలు ఎక్కువ మందికి ఈ ప్రాంత ప్రజలు పసుపు పండిస్తారు కాబట్టి స్పైసెస్ బోర్డులో ఉంది కాబట్టి పసుపు సపరేట్గా చేయించేసి పసుపు తెస్తా అని చెప్పాడు. అది 5 రోజులు తెస్తాడు గెలిచినాక. అది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 రోజులు తెస్తున్నాడు. రెండోది షుగర్ ఫ్యాక్టరీ ఏమైందంటే ప్రభుత్వ పరంగా నేను స్టార్ట్ చేపిస్తా, ఓపెన్ చేపిస్తాను. ప్రభుత్వ పరంగా చేయించలేకపోయాడు. ప్రభుత్వం చేయకపోతే నా సొంత డబ్బులతో చేస్తున్నాడు ఆయన. చాలా పెద్ద గొప్పలు మాట్లాడాడు. ప్రజలు నమ్మింది కూడా, ఏదో ఈ ఎంపీ యువకుడు ఉన్నాడు, రేపు కేంద్రంలో ప్రభుత్వం వస్తే బాగానే చేస్తాడని నమ్మి ఓట్లు వేసినారు. సీఎం గారి కూతురే ఉన్నా కానీ కవితమ్మ గారిని ఓడి చేసి ఆయన గెలిపించిన ప్రజలు. గెలిపించిన తర్వాత తెలిసిపోయింది ఏంటంటే వీడిత మాటల గాడి తప్ప చేతల గాడి చేసేటట్లేడు అని తేలిపోయింది 5 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు ఏమంటాడు, అప్పుడేమో సార్ ముందర ఒక్కసారి బ్యాక్కి వెళ్తే ఆయన 100 రోజుల్లోనే తెస్తాను అని చేసి ఒక బాండ్ పేపర్ కూడా రాయించి ఇచ్చిండు. తర్వాత అడిగిన సందర్భాల్లో ఏం చెప్పిండు, అది అవుతుంది, అది దాని చేతిలో ఉంటుంది, సెంట్రల్ చేతిలో అన్నారు. ఇప్పుడు అంత మధ్యలో ఏం చెప్పిండు, 1-2 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి పసుపు బోర్డు కంటే పెద్దది స్పైసెస్ బోర్డు తెచ్చినామన్నాడు. రెండోది ఇప్పుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఆల్రెడీ పసుపు బోర్డుకి అంతా కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే డెవలప్ కావాలని చెప్తున్నారు. ఇన్ని రకాల వేరియేషన్స్ చూస్తే అసలు పసుపు బోర్డుకు ఎందుకు ప్రాముఖ్యత, స్పైసెస్ బోర్డులో కూడా మీకు టర్మరిక్ ఉంది, మళ్ళీ ఎందుకు ప్రత్యేకంగా ఈ పసుపు బోర్డు అడుగుతున్నారు? ఒక విషయం ఏంటంటే, మీరు చెప్పిన మాటలు వింటే ఈ అరవింద్ చెప్పిన మాట ఎట్లా ఉందంటే, స్పైస్ బోర్డు తెచ్చినా అన్నాడు. పసుపు బోర్డు కంటే చాలా గొప్పది స్పైసెస్ బోర్డు తెచ్చినా అంటాడు. ఆ స్పైసెస్లో పసుపు ఉంది, చాలామంది తెలియదు. జనంకి ఏంటంటే ఇంట్రెస్ట్, స్పైసెస్ బోర్డులో పసుపు ఉంది కాబట్టి దాన్ని సపరేట్గా పంట ఎక్కువ పండుతుంది కాబట్టి మా ప్రాంతంలో పసుపు సపరేట్గా
ఒక బోర్డు పెడితే బాగుంటుంది. దానివల్ల స్పైసెస్ దేనికైతే ఉపయోగపడుతుందో దేశంలో ప్రపంచంలో ఈ పంట మేము పండిస్తున్నా ఒక ధర రావడం లేదు కాబట్టి దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తే రంగులకు మెడిసిన్స్కు దేనికో పనికొచ్చింది కాబట్టి మేము ఎక్కువ పంట పండిస్తాము, ఎక్కువ ధర వస్తాయనే ఉద్దేశంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేసినట్టు డిమాండ్ చేసింది కాబట్టి ఆ డిమాండ్ని ఆధారం తీసుకొని ఈ వ్యక్తి దాన్ని ఉపయోగించుకున్నాడు. కవితమ్మ గారు కూడా అంతకుముందు ఎంపీ ఉన్నప్పుడు మమ్మల్ని అందరిని తీసుకెళ్ళి నలుగురు చీఫ్ మినిస్టర్ దగ్గర వాళ్ళ కాన్సెంట్ తీసుకున్నారు, సంతకాలు తీసుకున్నారు లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి. ఆ లెటర్స్ తర్వాత మా రిప్రజెంటేషను రైతులు 300 మంది రైతులు తీసుకుని పోయింది ఢిల్లీకి. మేము అందరం పోయాం. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని కలిసినాం, మోడీ గారిని కలిసినాం, మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసినాం, కామర్స్ మినిస్టర్ని కలిసినాం, రిక్వెస్ట్ చేసినాం. మేము ఎందుకు ఇవ్వలేదంటే మేము బీఆర్ఎస్ కాబట్టి, అక్కడ ఉన్న కేంద్రంలో ఉన్నది బీజేపీ కాబట్టి వాళ్ళు మాకు ఇవ్వలేకపోయారు. డిమాండ్ బాగా చేసినాం, కష్టపడ్డాం మేము. కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తి సెకండ్ ఎలక్షన్లో వచ్చిండో దాన్ని ఆసరాగా తీసుకొని రైతుల యొక్క వీక్నెస్ను ఆసరాగా తీసుకొని నేను గెలిస్తే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ 5 రోజులు తెస్తా అని చెప్పాడు. ప్రజలు నమ్మిండ్రు. ఒక రైట్ ఆమె సీఎం గారు కూతురైనా కానీ ప్రభుత్వం స్టేట్లో ఉన్నా మరి ఆమె చేయలేకపోయింది కాబట్టి చేస్తున్న నమ్మకంతో వేసిన ఓటు వేసిన తర్వాత ప్రజలు అడిగితే దానికంటే మంచిది తెచ్చిన స్పైసెస్ బోర్డు తెచ్చిన నువ్వు తెచ్చేదేముంది? స్పైసెస్ బోర్డు ఏదైనా ఒకటే ఉంటుంది దేశంలో కంట్రోల్ ఉండేది ఒకటే బోర్డు ఉంటుంది. ఆ బోర్డు కేరళలో ఉంది, కొచ్చిలో ఉంది. అది నువ్వు తెచ్చేది అది తీసుకొని రాలేవు ఇక్కడికి. అక్కడ సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కాబట్టి తేలేవు నువ్వు. ఇలాచి లవంగాలు ఇంకా ఏదో ఉంటాయి, తేలేవు నువ్వు. ఒక బ్రాంచ్ తెచ్చిన అనుకుంటా, స్పైసెస్ బోర్డు బ్రాంచ్ తెచ్చిన అంటాడు. మన తర్వాత ప్రజలు ప్రశ్నించారు, కాదు తప్పు చేస్తున్నారు. మళ్ళీ ఏం చేసిండు, ప్రైమ్ మినిస్టర్ ద్వారా ఒక గెజెట్ నోటిఫికేషన్ పంపించారు. దాని గురించి సాయం చేసిన అంటాడు. గెజెట్ నోటిఫికేషన్ ఏముంటాయంటే ఇలా పెట్టాలనుకుంటున్నాను మేము, నేను అభ్యంతరాలు ఉన్నాయా, మరి సలహాలు ఉన్నాయా చెప్పండి అని చెప్పాడు. ఇది ఎట్లా ఇస్తుంది దాని మీద ఎదురైపోయేది లేదు. జియో ఇష్యూ చేయించి ల్యాండ్ అలొకేషన్ చేసి నువ్వు ఫౌండేషన్ చేస్తే ప్రజలు నమ్ముతారు తప్ప ఏం చేయకుండా నేను గెజెట్ నోటిఫికేషన్ తెచ్చినా లెటర్ ఏదో అప్పుడు ఎలక్షన్లో ఒక లెటర్ ఇచ్చాడు, ఏది స్టాంప్ పేపరు వైరల్ చేసిండు, దీన్ని వైరల్ చేసిండు. ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అంటే ఇప్పుడు గెజెట్ నోటిఫికేషన్ వచ్చిందంటే మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా లేవా, క్లియరెన్స్ దానికోసం ఒకటి. ఈ గెజెట్ నోటిఫికేషన్ ఈరోజు ఏమంటున్నారో అంతా ఓకే అయిపోయింది, ఇంక్లూడింగ్ ఒక ఏం వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారంటే జీవో వచ్చిన విధంగానే ప్రొజెక్ట్ చేస్తున్నారు ప్రజలకు, రైతులకు మీన్స్ ఎస్పెషలీ. ఇప్పుడు ప్రజలు నమ్మే అవకాశం లేదా? చూడు అప్పుడు అన్నారు చేయలేదు కానీ ఇప్పుడు తెస్తున్నారు, ఆల్రెడీ వచ్చేసిందంటే ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఇంకా మిగిలింది అనేది రైతులు నమ్మే అవకాశం లేదా? చాలా తప్పు. ఎందుకంటే బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ జనాన్ని నమ్మించి మోసం చేసే పార్టీ రెండు కూడా. ఇప్పుడు నువ్వు తెస్తానన్నప్పుడు జియో ఇష్యూ చేయాలా, ఇదే మరి గెజెట్ నోటిఫికేషన్ ఇప్పించినాను ఒక 2.5 years కిందనో 2 years కిందనో ఆర్ 3 years కిందనో నువ్వు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేసి నువ్వు ఆల్రెడీ ప్రజాభిప్రాయం తెలుసుకొని నువ్వు ఎక్కడో ఒక లొకేషన్ పెట్టి ఈ ప్రాంతాలు మేము పడతాం, ఇంత ల్యాండ్ మేము అలొకేట్ చేసుకుంటున్నాం, మేము కొనుగోలు చేస్తున్నాం, మేము రేపు పెడతామని ఫౌండేషన్ చేస్తే ప్రజలు నమ్ముతారు. అది ఏం లేకుండా ఒక ప్రాజెక్ట్ కడుతున్నాం అనుకోండి, ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఏం చేస్తారు, నోటిఫికేషన్ ఇస్తారు, జనంకు పేర్లు పెట్టి ఈ ల్యాండ్ ఇంత మీద పోతుంది కాబట్టి మీ అభ్యంతరాలు ఉన్నాయని చెప్తారు. అది కరెక్ట్ కాదు కదా. అది ప్రాసెస్లో ఒక భాగం, అది ప్రాసెస్లో మొదటి భాగం. అది ఇంకా చాలా భాగాలు ఉంటాయి. ల్యాండ్ ఎక్కడ తీసుకుంటావు, ఆ ల్యాండ్ ఏమైనా అబ్జెక్షన్ చేస్తున్నాడు ఆ వ్యక్తి, అది ఏ ప్రాంతంలో ఉంది, రైతుల అబ్జెక్షన్ ఏంది, ఆ ప్రాంతంలో మేము పెట్టాలనుకుంటున్నాం, మేము ఇక్కడ వద్దు లేదు అక్కడ కావాలంటారా ఏమంటారా, ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి కథలు. దాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు డిలే చేయొచ్చు కదా, డిలే మళ్ళీ 5 సంవత్సరాలు గడపచ్చు కదా నువ్వు. కాబట్టి దాన్ని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. నేనేం చెప్తున్నా అంటే ఆ వ్యక్తిని నమ్మే పరిస్థితులు లేరు జనం. ఇప్పుడు ఏమంటుండు, మోడీకి ఏడు ఓటు అంటాడు, నాకేమంటాడు ఇప్పుడు అంటే మోడీ మొగ చూసి ఓటు పడదు అనుకుంటాడు. తప్పు, చాలా తప్పు. బీజేపీ వాళ్ళు ఏమంటారంటే మాకు 400 సీట్లు వస్తాయట దేశంలో. 400 సీట్లు వస్తే అనే వ్యక్తులు 10 పోతే ఏమవుతాయండి? 10 పోతే ప్రైమ్ మినిస్టర్ అయ్యేటోడు మాట చెప్తున్నా. అన్ని తప్పుడు మాటలు, తప్పుడు సంకేతాలు. నేనేమంటున్నా, గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది కదా, ప్రాసెస్లో ఒక భాగం కదా అది. నేను గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ ద్వారా నేను గెలిస్తే నేను డిమాండ్ చేస్తాను. నేను అధికార పార్టీలో ఉన్న వ్యక్తి డిమాండ్ చేయలేడు, నేను చేయగలుగుతా. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఏం సంగతి, ఎందుకు ఇయ్యారు మీరు? నేను కొట్లాడతా కోర్టుకు సుప్రీంకోర్టుకు పోతాను. మాట చెప్తున్నా, మా నాయకుడు నాకు సపోర్ట్ చేస్తున్నారు. అది చేయగలుగుతా, నేను చేసే దమ్ము నాకుంది, చేయగలుగుతా, నాకున్న సీనియర్.